నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు బ్రిటన్లో మరోసారి పెట్టరేగిన ఉగ్రమూకలు లండన్ వంతెనపై పాదాచారులను వ్యాన్తో ఢీకొట్టిన దుండగులు 2 మృతి అనేక మందికి గాయాలు జీఎస్టీ అమలైతే స్వల్పంగా పెరగనున్న పసిడి ధరలు తగ్గనున్న బిస్కెట్లు పాదరక్షలు వస్త్రాలు సబ్బుల ధరలు జూలై 1 నుంచి అమలవుతుందన్న జైట్లీ అత్యంత భారీ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో జీఎస్ఎల్వి మార్క్ 3D1 పరీక్షకు నేడు మొదలు కానున్న కౌంట్డౌన్ రేపు నింగులోకి పయనం తెలంగాణలో నేటి నుంచి ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి 1,08,000 మంది అర్హులను గుర్తించిన సర్కార్ ఎల్లుండి నుంచి లబ్ధిదారుల చేతికి నగదు ఆంధ్రప్రదేశ్లో నేడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ బహిరంగ సభ హస్తం పార్టీని మళ్లీ జీవం పోసుకోకుండా తరిమికొట్టాలని ప్రజలకు చంద్రబాబు పిలుపు ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా శుభారంభం శ్రీలంకపై 96 పరుగుల తేడాతో భారీ విజయం ఇమ్రాన్ తాహిర్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు దాయాదుల పోరు బర్మింగ్ హోమ్ లో తలపడనున్న భారత్ పాక్ కోహ్లీ సేనకు పరీక్ష పెట్టనున్న ప్రత్యర్థి పేస్ బౌలింగ్ మాంచెస్టర్ ఉగ్రవాద దాడిలో 22 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే బ్రిటన్ రాజధాని లండన్లో ఉగ్రవాదులు మరోసారి పెట్టిరేగిపోయారు లండన్ వంతెనపై పాదాచారులను వ్యాన్తో ఢీకొట్టడం ద్వారా విధ్వంసానికి పాల్పడ్డారు ఈ ఘటనలో 2 చనిపోగా పలువురు గాయపడ్డారు ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండగా లండన్లోని బోరోహ్ మార్కెట్లో కత్తిపోట్ల ఘటన జరిగింది ఇది కూడా ఉగ్రవాద దాడిగానే భావిస్తున్నారు ఐరోపాను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు మరోసారి పెట్టరేగిపోయారు గత నెల 22న ఇంగ్లండ్లోని మాంచెస్టర్లో పేలుళ్లు జరిగి 22 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన నుంచి తేరుకోకముందే బ్రిటన్ రాజధాని లండన్లో దాడికి పాల్పడ్డారు లండన్ వంతెనపై పాదాచారులను లక్ష్యంగా చేసుకుని వ్యాన్తో ఢీకొట్టిన ఈ ఘటనలో పలువురు చనిపోగా అనేక మంది గాయపడ్డారు అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో అక్కడి వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఈ దాడి జరిగిన తర్వాత లండన్ వంతెనను మూసివేశారు లండన్ వంతెనపై దాడి జరిగిన సమయంలోనే అక్కడికి సమీపంలోని బోరాహ్ మార్కెట్లోనూ ఉగ్రవాదులు రెచ్చిపోయారు అక్కడి వారిపై కత్తిపోట్లకు పాల్పడ్డారు ఈ ఘటనలో పలువురు గాయపడగా 2 దాడులు తీవ్రవాదుల పనేనని లండన్ పోలీసులు గుర్తించారు 3 ముష్కరుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు రెండు వారాల వ్యవధిలో జరిగిన మరో ఉగ్రవాద దాడి నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని థెరిసా మే అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు 2 ఘటనలపై ఆరా తీశారు అటు ఈ దాడిని ఖండించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్కు ఏం సాయం కావాలన్నా అందిస్తామని ప్రకటించారు జూలై 1 నుంచి కేంద్రం అమలు చేయాలని భావిస్తున్న వస్తు సేవల పన్ను దిశగా మరో కీలక ముందడుగు పడింది పెండింగ్లో ఉన్న పలు కీలక వస్తువులపై జీఎస్టీ మండలి పన్ను రేట్లను ఖరారు చేసింది తాజా రేట్లతో బంగారం ధరలు స్వల్పంగా పెరగనుండగా సామాన్యుడు ఎక్కువగా వినియోగించే పాదరక్షలు వస్త్రాలు సబ్బులు టూత్పేస్టుల ధరలు తగ్గనున్నాయి జూలై 1 నుంచి జీఎస్టీని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విశ్వాసం వ్యక్తం చేశారు దేశ పన్నుల చరిత్రలో అతిపెద్ద సంస్కరణగా భావిస్తున్న వస్తు సేవల పన్ను అమలు దిశగా మరో కీలక ఘట్టం పూర్తయింది ఇప్పటికి 14 సార్లు సమావేశమైన జీఎస్టీ మండలి 1,200 వస్తువులకు రేట్లను ఖరారు చేయగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలో శనివారం జరిగిన సమావేశంలో పెండింగ్లో ఉన్న మరికొన్ని వస్తువులపై తుది నిర్ణయం తీసుకుంది బంగారు ఆభరణాలపై ప్రస్తుతం ఉన్న 2% పన్నును 3%కి పెంచింది ఈ పెంపుతో బంగారం ధరలు స్వల్పంగా పెరగనున్నాయి 500 రూపాయల వరకు ఉన్న
ఉన్న పాదరక్షలపై ప్రస్తుతం ఉన్న 9.5% పన్నును 5% తగ్గించగా అంతకంటే ఎక్కువ ధర ఉన్న పాదరక్షలపై 23.1 నుంచి 29.5% మధ్య ఉన్న పన్ను రేటును 18% తగ్గించారు. బిస్కెట్లపై 18%, బ్రాండ్ల పేరుతో అమ్మే ఆహార పదార్థాలపై 5% పన్ను రేటు ఖరారు చేయగా సిల్క్, జనుముపై ఎలాంటి పన్ను విధించరాదని జీఎస్టీ మండలి నిర్ణయించింది. కృత్రిమ దారాలు, నూలు, తునికాకుపై 18%, బీడీలపై 28% పన్నును నిర్ధారించారు. తాజా నిర్ణయం నేపథ్యంలో జీఎస్టీ అమలు తరువాత బంగారం, టీవీలు, ఏసీలు, మొబైల్ బిల్లులు, అలంకరణ వస్తువుల ధరలు పెరగనుండగా ఆహార ధాన్యాలు, పాదరక్షలు, స్మార్ట్ ఫోన్లు, డీటీహెచ్, రవాణా సేవలు, సబ్బులు, టూత్ పేస్ట్ల ధరలు తగ్గనున్నాయి. వివిధ అంశాలపై వివిధ రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా జులై 1 నుంచి జీఎస్టీని అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. Well, we are quite confident of being able to reach the target date and stick to the target date. As far as the GSTN is concerned, they made a detailed presentation. In fact, to satisfy themselves about their level of preparedness, several questions were asked by a very large number of ministers to satisfy themselves. And GSTN also expressed their confidence while responding to each one of the queries. ఇంకా ఖరారు కాని వస్తువుల పన్ను రేట్లపై నిర్ణయం కోసం జీఎస్టీ మండలి ఈ నెల 11న మరోసారి సమావేశం కానుంది. సంక్షేమ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని చెబుతున్న తెలంగాణ సర్కార్ ఇవాళ మరో పథకాన్ని ప్రారంభించనుంది. ఎవరూ తోడులేని ఒంటరి మహిళలకు నెలకు 1,000 రూపాయల ఆర్థిక భృతిని అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. తెలంగాణలో మొత్తం 1,08,000 మంది ఒంటరి మహిళలను గుర్తించిన తెలంగాణ సర్కార్ వారందరికీ పెన్షన్ అందించనుంది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 8,367 మంది ఒంటరి మహిళలు ఉంటే అతి తక్కువగా నిర్మల్లో 1,277 మంది ఉన్నట్లు గుర్తించింది. మంత్రులు, శాసనసభ్యులు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ఆర్థిక భృతి మంజూరు పత్రాలను లబ్దిదారులకు అందజేస్తారు. 6వ తేదీ నుంచి లబ్దిదారులకు బ్యాంకు, తపాలా ఖాతాలు, నగదు రూపంలో 1,000 రూపాయల భృతిని పంపిణీ చేస్తారు. ఏప్రిల్ నెల నుంచి పథకాన్ని అమలు చేస్తున్నందున ఈసారి 2 నెలలకు చెందిన భృతి లబ్దిదారులకు అందిస్తారు. ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి నేపథ్యంలో ఆసరా పథకం కింద తెలంగాణలో అందించే సామాజిక భద్రతా పింఛన్ల సంఖ్య 37 లక్షలు దాటుతుండగా ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి కోసమే ఏడాదికి 130 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రభుత్వం లెక్క తేల్చింది. 2014 ఎన్నికల్లో దారుణ పరాజయం తరువాత తెలుగు రాష్ట్రాల్లో పూర్వ వైభవం సాధించే ప్రయత్నాలు చేస్తోన్న కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా సభ పేరుతో గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. తెలంగాణలోని సంగారెడ్డిలో చేపట్టిన ప్రజాగర్జన సభ తరహాలోనే ఇవాళ గుంటూరులో నిర్వహిస్తున్న సభకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా యూపీఏకు చెందిన పలువురు జాతీయ నేతలు హాజరు కానున్నారు. ప్రజల విశ్వాసం తిరిగి పొందడం, నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమల్లో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామనే విషయాన్ని ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు. గుంటూరు సభకు సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరత్ యాదవ్, ఆర్జేడీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల నుంచి జాతీయ స్థాయి నేతలు హాజరు కానున్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్కు కోలుకునే అవకాశమే ఇవ్వరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. నవనిర్మాణ దీక్షల్లో భాగంగా 2వ రోజు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు విభజన సమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇదే సమయంలో ప్రతిపక్ష వైకాపాపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించిన చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తామని చెప్పిన వైకాపా నేతలు ఇప్పుడు వెనక్కి తగ్గడంలో అర్థమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తున్నాడు అంటే మనం కష్టాల్లో ఉంటే ఇంకా పుండు కూడా మానక మునిపే మళ్లీ కారం చల్లడానికి వస్తున్నాడు. ఆ రోజు మీరు సరిగా చేసుంటే అన్ని రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కూడా ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చేసుంటే మాకు ఈ ఇబ్బంది వచ్చేది కాదు. చట్టంలో పెట్టుంటే ఒక పద్ధతి ప్రకారం అగ్రిమెంట్ చేసుంటే మనం ఎవరిని అడిగే పరిస్థితి వచ్చేది కాదు. మనల్ని దెబ్బతీసింది, మన పొట్ట కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని ఏమాత్రం ఉపేక్షించడానికి వీలు లేదు. ఆ పార్టీ శాశ్వతంగా భూస్థాపితం చేయాలి తప్ప ఎవరూ సహకరించకూడదని నేను మీ అందరికి పిలిపిస్తున్నా.
తెలంగాణలో కేసీఆర్ను ఓడిస్తానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో గెలుస్తామని చెప్పడానికి ముందు అమేథీ పార్లమెంటు పరిధిలోని శాసనసభ స్థానాలను గెలిచి చూపించాలని రాహుల్కు సవాల్ విసిరారు. హైదరాబాద్లో విస్తృత పర్యటన చేసిన ఆయన సంగారెడ్డి సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బాలానగర్లో చిన్న మధ్య తరహా పరిశ్రమల యజమానులతో సమావేశమైన కేటీఆర్ బాహ్యవలయ రహదారి బయట ప్రత్యేకంగా ఓ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ గారి ప్రభుత్వం మొత్తం ఆ దగా చేసిందంట, అన్యాయం చేసిందని చెప్పి గొంతు చించుకొని పోయినాడు ఒక ఆయన. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, 60-65 ఏళ్ల దరిద్రం, 60-65 ఏళ్ల దుష్పరిపాలన ఫలితాలు పోవాలంటే 3 ఏళ్లు సరిపోతాయా? మన దగ్గర ఏమైనా చూమంటారంటే మ్యాజిక్ చేసే అద్భుత దీపం ఏదైనా ఉన్నదా? వాళ్ళు పోయేటప్పుడు ఏమైనా మనకు అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం ఇచ్చిపోయినారా? ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. 3 ఏళ్లలో ఈ ప్రభుత్వం చేసింది వాళ్ళు కనీసం 30 ఏళ్ల వాళ్ళకి అవకాశం ఇచ్చినా చేయగలుగుతురా? ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. 3 ఏళ్ల పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో మీట్ ద ప్రెస్లో పాల్గొన్న ఆయన కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని సమర్థంగా అమలు చేయలేదని ఆరోపించారు. 3 ఏళ్లలో రైతులకు కొత్తగా బ్యాంకుల నుంచి రుణాలు దక్కలేదన్న ఆయన పెద్ద సచివాలయం ఉండగానే కొత్త భవనాలు కట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణలో పరిస్థితి కేసీఆర్కు పండుగ, ప్రజలకు దండగా అన్నట్లుగా ఉందని జైపాల్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కాదయ్యా, రెవెన్యూ సర్ప్లస్ ను ధనిక రాష్ట్రం అంటావాను. ఆయన సర్ప్లస్ పౌరులు నాకు విభజన చట్టంలో ఉంది. మొత్తం ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి పవర్ లో 54% తెలంగాణకి ఇవ్వాలని, అందుచేతను పవర్ ఇవ్వగలుగుతున్నాం. దీంట్లో రాజ్య రహస్యం లేదే. ఉదారంగా ఆనాటి కేంద్ర ప్రభుత్వము 54% పవర్ నాకు షేర్ ఇచ్చింది కాబట్టి నాకు ఈ పవర్ ఉందని ఒప్పుకున్నావా? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అరుదైన ప్రయోగానికి సన్నద్దమవుతోంది. ఇస్రో చరిత్రలోనే అత్యంత బరువైన భారీ ఉపగ్రహం జీఎస్ఎల్వి మార్క్ 3D-1 ప్రయోగానికి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఈ మధ్యాహ్నం 3:58 కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. సోమవారం సాయంత్రం 5:28 జీఎస్ఎల్వి మార్క్ 3D-1ని నింగిలోకి పంపనున్నారు. జీశాట్ 19 ఉపగ్రహం 3136 కిలోల బరువు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఉపగ్రహాన్ని భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్షలో ప్రవేశపెడతామని వివరించారు. ముందుగా ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టి తర్వాత 3 దశల్లో నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహం కమ్యూనికేషన్ల రంగానికి ఉపయోగపడనుండగా 42 ట్రాన్స్పౌండర్లు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వస్తున్న సమయంలో విపక్షాల ఐక్యతను మరింత పటిష్టం చేసే దిశలో చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 6న సమావేశం కానుంది. ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చి కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేయడం సహా ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అంశంపై ఈ నెల 6న జరిగే సమావేశంలో చర్చించనున్నారు. గతేడాది నవంబర్ 7న జరిగిన సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ సహా కీలక నేతలంతా రాహుల్కు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలనే వాదన వినిపించగా ఈ అంశంపై వర్కింగ్ కమిటీ భేటీలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ను కూడా వర్కింగ్ కమిటీ ఆమోదిస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వచ్చే అక్టోబర్ 15కు ముందే కొత్త అధ్యక్షుని ఎన్నుకోవాల్సి ఉండగా ఇందుకు సంబంధించి ఈ నెల 6న జరిగే సమావేశంలో ఓ అభిప్రాయానికి వస్తారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి విశాఖలో డ్రోన్ తయారీ, పరిశోధన, నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఓమ్ని ప్రజెంట్ సంస్థ ముందుకొచ్చింది. చైనా కంటే తక్కువ ఖర్చుతో డ్రోన్లు తయారు చేయడం సహా ఏపీలో ఎంతో మందికి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించేలా ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సచివాలయంలో వివిధ శాఖలతో సమీక్ష నిర్వహించిన లోకేష్ ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ప్రతినిధులతో తొలి సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ డ్రోన్ హబ్గా మార్చేందుకు డ్రోన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో డ్రోన్ల వాడకం పెరుగుతున్నందున ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడం, సిఆర్డీఏ, పోలవరం పనులు, స్మార్ట్ పోలీసింగ్లో డ్రోన్ల వినియోగంపై చర్చించారు.
తెలంగాణలోని జిల్లాల సమగ్ర సమాచార సేకరణ, అధ్యయనం, విశ్లేషణకు ఉద్దేశించిన జిల్లా జ్ఞాన ఆవిష్కరణ కేంద్రాలు రేపటి నుంచి పనిచేయనున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాల్లో యంత్రాంగానికి అవగాహన కల్పించడం సహా ప్రణాళికల రూపకల్పనకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెలలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ప్రణాళిక శాఖ రూపకల్పన చేసిన జిల్లా జ్ఞాన ఆవిష్కరణ కేంద్రాలను హైదరాబాద్ మినహా 30 జిల్లాల్లో రేపు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రారంభించనున్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా ప్రణాళిక అధికారుల పర్యవేక్షణలో పనిచేసే ఈ కేంద్రాలు శాఖలను బలోపేతం చేయడం, సమస్యల పరిష్కారం, అభివృద్ది లక్ష్యాలను అందుకునే దిశలో సహకరించనున్నాయి. ఈ కేంద్రాలు ఆయా జిల్లాలకు సంబంధించిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రతి 3 నెలలకొకసారి, సంవత్సరానికొకసారి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తాయి. ఈ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ 10 లక్షల చొప్పున విడుదల చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకోలో పాల్గొని 2 కాళ్లు చేయి కోల్పోయిన నల్గొండ జిల్లా రాయనిగూడానికి చెందిన పిడమర్తి నాగరాజుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సాయం అందించారు. నాగరాజు ఎన్నోసార్లు ముఖ్యమంత్రిని కలిసేందుకు యత్నించినా కుదరలేదు. పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్ల చొరవతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాగరాజుకు 10 లక్షల రూపాయల చెక్కు, వీల్చైర్ అందజేశారు. పంజాగుట్ట ఏసీపీ కార్యాలయంలో వెంకటేశ్వర్ల చేతుల మీదుగా నాగరాజుకు సాయం అందించారు. నైరుతి రుతుపవనాల ఆగమనానికి ముందు హైదరాబాద్లో గత రాత్రి కురిసిన వర్షం వాతావరణాన్ని కాస్త చల్లబరిచింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొత్తపేట, చాదర్ఘాట్, మలక్పేట, దిల్సుఖ్నగర్, చంపాపేట, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్, మేడిపల్లి, ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. చాలాసేపు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిపై వర్షం నీరు నిలవగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎల్బీ నగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్ నగర్ తదితర ప్రాంతాలలో మోస్తరుగా వర్షం పడింది. రుణమాఫీ, కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్ల కోసం 4 రోజులుగా ఆందోళన చేస్తున్న మహారాష్ట్ర రైతుల పోరాటం ఫలించింది. రైతుల రుణాలను సంపూర్ణంగా మాఫీ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతు ప్రతినిధులతో చర్చలు జరిపిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం అతిపెద్ద రుణమాఫీగా అభివర్ణించిన ఫడ్నవీస్ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి వరం ప్రకటించలేదని తెలిపారు. రైతుల పంటకు కనీస మద్దతు ధర కన్నా తక్కువ చెల్లించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా వచ్చే శాసనసభ సమావేశాల్లో చట్టాన్ని కూడా తేనున్నట్లు ఆయన వెల్లడించారు. పాలకు కనీస మద్దతు ధర పెంచే అంశంపై ఈ నెల 20 లోపు నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పాల రైతులు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. గ్రూప్ బిలో ఉన్న దక్షిణాఫ్రికా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 96 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్ షహీమ్ అమ్లా శతకం సహా డూప్లెసిస్ 75 పరుగులు చేసి రాణించగా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లో ఆమ్లా 103, డూప్లెసిస్ 75, జేపీ డుమిని 38 పరుగులు చేశారు. అనంతరం 300 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంకకు ఓపెనర్లు డిక్వెల్లా, ఉప్పల్ తరంగలు నుంచి మంచి ఆరంభమే ఇచ్చారు. తొలి వికెట్కు 69 పరుగులు జోడించిన తరువాత 41 పరుగులు చేసిన డిక్వెల్లా వెనుదిరిగ్గా కేసేపటికే 57 పరుగులు చేసిన తరంగా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ నిలదొక్కుపోవడంతో లంక 41.3 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌట్ అయింది. చివర్లో కుశల్ పెరారియా 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. 4 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన ఇమ్రాన్ తాహిర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. అటు క్రికెట్ ప్రపంచం యావత్ ఆసక్తిగా ఎదురుచూసే మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో బర్మింగ్హామ్లో భారత్, పాక్ తలపడనున్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోన్న భారత్ చిరకాల ప్రత్యర్థిపై గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలనే పట్టుదలతో వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ మ్యాచ్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ఆధిక్యానికి గండి కొట్టాలని కోహ్లీ సేన గట్టిగా భావిస్తోంది. కెప్టెన్ కోహ్లీ, కోచ్ కుంబ్లే మధ్య విభేదాలు టోర్నీపై ప్రభావం చూపుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుండగా తన మధ్య ఎలాంటి సమస్య లేదని విరాట్ స్పష్టం చేశాడు. గత ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన
శిఖర్ ధావన్ సహా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యువరాజ్, అజింక్య రహానే, మహేంద్ర సింగ్ ధోని, కేదార్ జాదవ్లతో భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అశ్విన్ రూపంలో ఆల్రౌండర్లు, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ వంటి బౌలర్లతో భారత జట్టు పటిష్టంగా ఉంది. అటు పాకిస్తాన్ కూడా బలంగానే కనిపిస్తోంది. పేస్కు సహకరించే పిచ్లపై పాక్ బౌలర్లను భారత బ్యాట్స్మెన్ ఎలా ఎదుర్కొంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ముఖ్యాంశాలు మరోసారి. బ్రిటన్లో మరోసారి పెట్టరేగిన ఉగ్రమూకలు. లండన్ వంతెనపై పాదాచారులంటూ వ్యాన్తో ఢీకొట్టిన దుండగులు, 2 మృతి, అనేక మందికి గాయాలు. జీఎస్టీ అమలైతే స్వల్పంగా పెరగనున్న పసిడి ధరలు, తగ్గనున్న బిస్కెట్లు, పాదరక్షలు, వస్త్రాలు, సబ్బుల ధరలు జులై 1 నుంచి అమలవుతుందన్న జైట్లీ. అత్యంత భారీ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. జీఎస్ఎల్వి మార్క్ 3D1 పరీక్షకు నేడు మొదలు కానున్న కౌంట్డౌన్, రేపు నుంగిలోకి పయనం. తెలంగాణలో నేటి నుంచి ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి, 1,08,000 మంది అర్హులను గుర్తించిన సర్కార్. ఎల్లుండి నుంచి లబ్ధిదారుల చేతికి నగదు. ఆంధ్రప్రదేశ్లో నేడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ బహిరంగ సభ. హస్తం పార్టీని మళ్లీ జీవం పోసుకోకుండా తరిమి కొట్టాలని ప్రజలకు చంద్రబాబు పిలుపు. ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా శుభారంభం. శ్రీలంకపై 96 పరుగుల తేడాతో భారీ విజయం. ఇమ్రాన్ తాహిర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు దాయాదుల పోరు. బర్మింగ్ హోంలో తలపడనున్న భారత్ పాక్. కోహ్లీ సేనకు పరీక్ష పెట్టనున్న ప్రత్యర్థి పేస్ బౌలింగ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.